హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి మనం అంతా అనుకున్నాం కదా. అందుకని చెప్పేసి బిగ్ బాస్ మళ్ళీ రీఎంట్రీ చేయబోతున్నారు. అదేవిధంగా మాస్ మ్యాన్ కూడా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో ఈ ఆయేషా గారు హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆవిడ వాకౌట్ చేసేసారు. సో ఆవిడ హెల్త్ ప్రాబ్లం చేసి బిగ్ బాసే బయటకు పంపించేశారు. సో ఇక రాము కూడా ఎలిమినేట్ చేసేసారు. రాము పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఈ అంబటి రాంబాబు మరియు ఈ అమర్ ఇద్దరు కలిసి బయటకు తీసుకెళ్ళిపోయారంట. సో చాలా అప్డేట్స్ ఉన్నాయి, మాట్లాడుకుని. సో అమర్ గారు, అంబటి రాంబాబు ఇద్దరు వచ్చేసి, సో ఇదంతా ఎంటర్టైన్మెంట్ వీక్ కాబట్టి సో వాళ్ళు కూడా వచ్చేసి ఎంటర్టైన్మెంట్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇమ్మానుయల్ అయితే ఎంటర్టైన్మెంట్ చాలా బాగా చేశారు. ఇక మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుందాము. సో ఒకసారి అయితే వీడియోకి లైక్ చేసేసి సో వీడియో స్టార్ట్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. సో ఏమేం జరిగింది, అసలు అనాలిసిస్ ఏంటి, అసలు తనూజ ఎలా ఆడింది, సో ఇమ్మానుయల్ ఓటింగ్ ఎలా ఉంది, సో మొత్తం అందరూ ఓటింగ్ ఎలా ఉంది, సో ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, వీటన్నిటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి అయితే వీడియో లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో వీడియో లైక్ చేయండి. బిగ్ బాస్ 6 వరకు అసలు ఎలిమినేషన్ అంటే కంప్లీట్ ఎలిమినేషన్ అంటే మళ్ళీ రీఎంట్రీ ఏం లేవు. ఇప్పుడు బిగ్ బాస్ 7 నుంచి స్టార్ట్ అయింది ఆ సాంప్రదాయం. అసలు ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడము. రితికాతో స్టార్ట్ అయింది అది రీఎంట్రీ ఇవ్వడం అనమాట. సో అది కూడా రీఎంట్రీ ఎవరికైతే తక్కువ ఓట్లు ఉంటే వాళ్ళని రీఎంట్రీ చేయించేటోళ్ళు. సో ఇప్పుడు మాత్రం కొద్దిగా కొంచెం చేంజ్ అయిపోయి అగ్ని పరీక్షలో ఉండే వాళ్ళని మళ్ళీ రీఎంట్రీ చేయించడం, మళ్ళీ ఎలిమినేట్ అయిన కూడా మళ్ళీ రీఎంట్రీ చేయడం. ఆడియన్స్కి ఎవరైతే ఎక్కువగా ఉంటారో, ఎవరు సపోర్ట్ ఆడియన్స్ ఎక్కువ ఉంటారో సో వాళ్ళని మళ్ళీ రీఎంట్రీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆడియన్సే మెయిన్ టార్గెట్గా బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నాడు. సో ఇప్పుడు పార్షియాలిటీ గీర్షియాలిటీ ఏం లేకుండా ఎవరిని ఎలిమినేట్ చేసినా వాళ్ళకి ప్రాపర్గా ఉంటే, ప్రాపర్ రీజన్ వాళ్ళకి హెల్ప్ అవుతారు షో అంటే వాళ్ళు ఎలిమినేట్ అయిన కూడా మళ్ళీ తీసుకొస్తారు. సో ఈసారి మాత్రం బిగ్ బాస్ అది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడు అమరు, ఈ అంబటి రాంబాబు కూడా వచ్చి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేసే ప్రయత్నం చేశారు. బట్ కాకపోతే అంత పసలేదు అనే ఫీల్ అయితే వచ్చింది. అమర్ మరీ రొటీన్ రొట్టలాగా చేశాడు. సో ఇమ్మానుయల్ చాలా బాగా కామెడీ చేసే ప్రయత్నం అయితే చేశాడు. చాలా బాగా కామెడీ చేశాడని చెప్పుకోవాలి. సో ఈ మాధురి గారు కూడా కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చేసే ప్రయత్నం చేశారు ఆవిడగా. సో మొత్తానికి ఆవిడ కూడా కొంచెం ట్రై చేశారు ఎంటర్టైన్ చేయడానికి. సో ఇమ్మానుయల్తో కలిసి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చేసే ప్రయత్నం అయితే చేశారు మాధురి గారు. సో లాస్ట్ వరకు చూడండి ఎవరు ఎలిమినేట్ అవుతారనే దాని గురించి కూడా మాట్లాడదాము, ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడదాము. సో ఫస్ట్ అయితే ఎపిసోడ్ గురించి మొత్తం మాట్లాడుకుందాము, మొత్తం డిస్కస్ చేసుకుని ఎపిసోడ్ ఎలా జరిగింది, సో ఎపిసోడ్లో ఏ టాస్క్లు పెట్టారు, ఏ టాస్క్లో ఎవరు గెలిచారు, ఎవరిది కరెక్ట్, ఎవరు బాగా మాట్లాడారని చెప్పేసి గురించి మాట్లాడుకుందాము. సో ఎవరి పాయింట్ కరెక్ట్, ఎవరి పాయింట్ రాంగ్ అని చెప్పేసి మొత్తం అనాలిసిస్ చేసి మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే ఒక ఫిజికల్ టాస్క్ అయితే పెట్టారు నిన్న. సో ఫిజికల్ టాస్క్లో సో మాస్ మాధురి సంజనా సైలెన్సర్కి ఫిజికల్ టాస్క్ జెండాలే అజెండా అనే ఒక టాస్క్ పేరు. సో మడ్డేసేసి మొత్తం అంతా బురదలో వేసేసి బురదలో నుంచి సో ఇటువైపు నుంచి జెండాలు కొన్ని ఉంటాయి, అటువైపు నుంచి కొన్ని జెండాలు ఉంటాయి. అవి రెడ్ ఫ్లాగ్స్కి ఒక పాయింట్. సో ఎల్లో జెండాకు వచ్చేసి 5 పాయింట్స్ ఉన్నాయి. సో ఎవరైతే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయో సో ఆ పాయింట్స్ వాళ్ళు బట్టి వాళ్ళకి బీబీ క్యాష్, వాళ్ళు విన్నర్ అయినట్టు వాళ్ళకి బీబీ క్యాష్ ఇస్తారు. సో ఈ టాస్క్ వచ్చేసి 5000 బీబీ క్యాష్ ఇచ్చారు. సో ఈ టాస్క్లో వచ్చేసి సంజనా సైలెన్సరే గెలిచారు. సో ఈ టాస్క్ స్టార్ట్ అవ్వకపోయే ముందు తనూజ గారు అంటున్నారు అనమాట, సో ఇది కొంచెం స్మార్ట్గా ఆలోచించి గేమ్ ఆడాలంటే అది వెరీ మచ్ క్లియర్గా అర్థమవుతుంది, అది కంప్లీట్గా ఫిజికల్ గేము. సో ఇక్కడ స్మార్ట్ గీట్ ఏం లేదు, అది కంప్లీట్ ఫిజికల్ గేము. సో ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండే వాళ్ళు పోయి ఆడతారు, లేదు అంటే సో స్మార్ట్గా ఉన్న వాళ్ళు దాన్ని చూస్తారు అంతే. సో అది గేము, అట్లా గేము. సో మొత్తానికి ఆ గేమ్లో మాత్రము డిమాండ్ పవన్ చాలా బాగా ఆడాడు. సో ఈ కళ్యాణ్ కానీ ఇమ్మాన్యుల్ కానీ చాలా కష్టపడ్డారు పాపము, కానీ వాళ్ళ వల్ల కాలేదు. అది కంప్లీట్ ఫిజికల్ గేమే. సో ఫిజికల్ గేమ్ కాబట్టి ఫిజికల్గా ఉన్న వాళ్ళే ఆడగలుగుతారు. సో మొత్తానికి సంజనా సైలెన్సర్ గెలిచారు. సో అంతకంటే ముందు ఆ గేమ్ కంటే ముందు సంజనా సైలెన్సర్ ఒక చెత్త గొడవ పెట్టుకున్నారన్నమాట. సో చెత్త గొడవ అంటే ఆవిడకి కంటెంట్ కావాలి కాబట్టి కంటెంట్ అయితే బాగా ఇస్తున్నారు. గొడవ పెట్టుకున్నారు ఎందుకంటే ఆవిడ క్యాప్టెన్ బాత్రూమ్ యూజ్ చేసుకుంటున్నారు. క్యాప్టెన్ బాత్రూంలో యూజ్ చేసుకుంటే క్యాప్టెన్ బాత్రూంలో ఎందుకు అంత క్లీన్గా పెట్టుకోవట్లేదు, చెత్త ఎందుకు పెట్టాలని చెప్పేసి ఆవిడ గొడవ పెడుతుంది. సో ఆవిడున్న రూమ్లోనూ ఆవిడున్న బెడ్రూమ్లో అసలు బాగాలేకపోతే గొడవ పెట్టుకోవడంలో ఒక అర్థం ఉంది. కానీ సో ఈవిడ పొయ్యేసేసి సో క్యాప్టెన్ రూమ్లో సరిగా లేదని చెప్పేసి గొడవ పెట్టుకోవడం, మళ్ళీ నేను క్లీన్ చేస్తానని చెప్పేసి చెప్పడం, సో అది కొంచెం కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాననే విషయం వెరీ మచ్ క్లియర్గా అర్థమైపోయింది. సో సరే, ఈ చెత్త గొడవ తర్వాత మళ్ళీ ఈ సంజనా సైలెన్సర్ గెలిచారు. ఆ ఫిజికల్ టాస్క్ చెప్పుకున్నాం కదా, ఆ ఫిజికల్ టాస్క్లో మొత్తం అయితే గెలిచారు. గెలిచిన తర్వాత బిగ్ బాస్ మరీ అసలు ఏం సైకోజం ఏమో. సో ఎవరైతే గెలిచారో ఓడిపోయిన వాళ్ళని ఒకరిని
బిగ్ బాస్ అని చెప్తే కొక్కర్కో అని పిలవాలంట. సో కొక్కర్కో అని పిలవాలంటే అందరూ కలిసేసి మాస్ మాధురి గారే కొక్కర్కో అని పిలవాలని వెళ్తే, సో ఈవిడ సంజన గారు మాస్ మాధురి వద్దు, కంప్లీట్గా అసలు ఇక ఇమ్మానుయల్ మంచిగా ఎంటర్టైన్ చేశారు కాబట్టి ఇమ్మానుయలే ఎవరు కాదు అని చెప్పేసి ఇమ్మానుయల్ కొక్కర్కో అనిపిస్తే మస్తు కామెడీ చేసిండు. సో కొక్కర్కో అని చెప్పేసి బిగ్ బాస్ అంటే కొక్కర్కో అంటున్నాడు, మస్తు కామెడీ చేశాడు. ఇమ్మానుయల్ చాలా బాగా కామెడీ చేశాడు ఈరోజు. సో మొత్తానికి ఆ టాస్క్లో అయితే సంజన సైలెన్సర్ గెలిచారు. మళ్ళీ ఇంకో టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ వచ్చేసేసి 1000 బీబీ క్యాష్ పెట్టారు, ఆఫర్ చేశారు. సో దానికంటే ముందు వీళ్ళు మాట్లాడారు అనమాట. తనూజ గారు నిఖిల్ని వాళ్ళ టీంలోకి తీసుకోవడం కోసం అని చెప్పేసి కొద్దిగా ఆఫర్ ఇచ్చారు. కొద్దిగా మేము ఇంత క్యాష్ ఇస్తాము, మీరు వస్తారా, బీబీ క్యాష్ వస్తారా మా టీంలోకి అంటే. సో నిఖిల్ వచ్చేసి సంథింగ్ డిస్కస్ చేసుకుంటే ఇంకా డిమాండ్ పవన్ వచ్చేసి బయటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత సో థ్యాంక్స్ ఫర్ ది ఆఫర్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సో తనూజ ఏంటంటే ఆవిడకి కంటెంట్ అవ్వడమే కాదు, సో మాధురి గారు కూడా కంటెండర్ అవ్వడం ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ సైడ్ ఎక్కువ మంది ఉంటేనే కదా టీమ్ లీడర్స్ కంటెండర్స్ అవుతారు. సో అందుకని చెప్పేసి తనూజ గారు ఆ డీల్ పెట్టుకున్నారు, మాట్లాడారు. బట్ కాకపోతే ఆయన వెళ్ళిపోయాడు బయటికి. సో ఇక ఈ ఒక చిన్న టాస్క్ అన్నమాట. తర్వాత ఆ 1000 రూపీస్ బీబీ క్యాష్ అని చెప్పేసి చూసారా. సో ఆ టాస్క్ వచ్చేసేసి బకెట్లు పెట్టారు, బకెట్లోకి నీళ్లు నోట్లో పోసుకొని ఊయాలన్నమాట. సో ఊయడమే ఒక టాస్క్ అనమాట. సో బకెట్లు పెట్టారు, బకెట్లో ఊయడం అనమాట. సో అలాగా. సో దాంట్లో కూడా సంజన గారు గెలిచారు. సంజన గారు నానా హైరాణ చేశారు, చాలా గొడవ పెట్టారు. మాధురి సంజన సైలెన్సర్ మామూలు గొడవ పడలేదు, గట్టిగా అరుచుకున్నారు. దీని మీద ఆర్గ్యుమెంట్ జరిగింది. సో అంటే ఒక చిన్న డ్రాప్ పడినా కానీ ఆల్రెడీ ఇచ్చారు. మళ్ళీ తర్వాత సంజన గారు అసలు డ్రాప్ పడినా కాదు మొత్తం పడాలని చెప్పేసి గొడవ పడ్డాము. సంజన గారు మామూలుగా చేయలేదు గొడవ. సో మొత్తానికి దాంట్లో కూడా సంజన సైలెన్సర్ గారు గెలిచారు. సంజన గారు గెలిచిన తర్వాత ఇదొకటి మరి ఇంకో ఘోరం. ఈ టాస్క్లో గెలిచిన తర్వాత మోకాల మీద నించొని సో మీరు తోపు మేము తుపాసు అని చెప్పేసి చెప్పించారు బిగ్ బాస్. అసలు అదంతా ఎంటర్టైన్మెంట్ భాగం కాబట్టి కామెడీ చేయించాడు. సో మొత్తానికి వాళ్ళు కూర్చొని మీరు తోపు మేము తుపాసు ఇటువంటి అబద్ధాలు చెప్పడం మాకు అలవాటే అని చెప్పేసి ఇమ్మానుయల్ చెప్పాడు. ఎంటర్టైన్మెంట్ టాస్క్లో మాత్రం ఇమ్మానుయల్ మాత్రం ఎక్కడ తగ్గలేదు, బాగా చేశాడు ఇమ్మానుయల్. ఇంకొక విషయం చెప్పుకోవాలి. సో అది ఏంటంటే రీతు చౌదరి డిమాండ్ పవన్ గొడవ పడ్డారు. అది ఒక దాదాపు 5-10 నిమిషాలు అదే జరిగింది, మామూలు గొడవ పడలేదు. సో ఆ గొడవ గురించి కొద్దిసేపు తర్వాత మాట్లాడుకుందాము. ఇక్కడ విన్నర్ సంజన సైలెన్సర్ అయిన తర్వాత బిగ్ బాస్ అందరినీ హాల్లో కూర్చోపెట్టేసేసి అడిగారనమాట. అడిగితే సో ఎవరికి ఎక్కువ బీబీ క్యాష్ ఉంది, ఎవరెవరు ఎంత దగ్గర నుంచి చెప్పమంటే సో చెప్పారనమాట. సో వీళ్ళందరిలోన తనూజకి ఎక్కువ క్యాష్ ఉంది. తనూజ ఎందుకంటే ఆల్రెడీ ఆవిడ దొంగతనం చేశారు కాబట్టి ఆవిడ దగ్గర ఎక్కువ బీబీ క్యాష్ ఉంది. సో బీబీ క్యాష్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఎవరెవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా కంటెండర్లు అయిపోయారు. సో అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి ఎంతో కొద్దిగా. బట్ ఈ రాము రమ్య వీళ్ళిద్దరి దగ్గర అసలు డబ్బులు లేవు కాబట్టి వీళ్ళు కంటెండర్లా అవ్వలేకపోయారు. సో ఆ కంటెండర్ రేస్ నుంచి వీళ్ళ పక్కకు తొలగిపోయారు. సో మిగతా వాళ్ళందరూ అసలు కంటెండర్స్ అయిపోయారు. ఆయేషా 800 బీబీ క్యాష్ ఉంది. ఇమ్మానుయల్, గౌరవ్, సాయి, నిఖిల్, పవన్, సుమన్, తనూజ, దివ్య, కళ్యాణ్, రీతు అందరూ కూడా కంప్లీట్గా వీళ్ళు కంటెండర్స్ అయిపోయారు. వీళ్ళందరికంటే ఎక్కువగా 7500 బీబీ క్యాష్ తనూజ దగ్గర ఉంది కాబట్టి సో వీళ్ళందరూ కూడా కంటెండర్స్ అయిపోయారు ప్రస్తుతానికి. సో ఇక ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఇక ముగిసిందని చెప్పేసి చెప్పాడు సో బిగ్ బాస్. సో ఈ మాధురి సంజన గారికి గెటప్స్ చేంజ్ ఇచ్చారు. ఎందుకంటే సో ఈ అమరు అంబడి రాంబాబు ఎంటర్ అవుతున్నారని చెప్పేసి వీళ్ళు ఒక పోలీసుల ద్వారా ఎంటర్ చేయించేసి బిగ్ బాస్ హౌస్లోకి. సో వీళ్ళందరూ అసలు బిగ్ బాస్ థీమ్ ఏంటంటే సో వీళ్ళు మాస్ మాధురి సంజన సైలెన్సర్ వచ్చేసి వీళ్ళందరూ దొంగలు కాబట్టి దొంగల ముఠాకు వీళ్ళ అధిపతులు కాబట్టి సో వీళ్ళని పట్టుకోవడానికి పోలీసులాగా వాళ్ళిద్దరూ వస్తే సో వీళ్ళ వేషభాషలు మార్చాలని చెప్పేసి వాళ్ళ డ్రెస్సులు మార్చుకున్న తర్వాత ఒక చోట దాచుకున్నారు. సో అంబడి రాంబాబు కానీ అమర్ కానీ వస్తే వీళ్ళు మాట్లాడిన ఏది కూడా అంత పేర్లేదు, పసలేదు అనే ఫీల్ అయితే వచ్చింది. సో అంతగా కామెడీ లేదు. అమర్ అయితే కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక అంబటి రాంబాబు అయితే అసలు ఏమీ లేదు అనే ఫీల్ అయితే వచ్చింది. సో అక్కడ ఎంటర్టైన్మెంట్ అనేది లేదు, అరే చాలా బాగుందిరా సో సూపర్ రా అని అయితే లేదనమాట. సో అది విషయం. సో మొత్తానికి ఇలా జరిగితే సో ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే సంజన గారు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చేసే ప్రయత్నం చేశారు కానీ అక్కడ పేర్లేదు. సో ఇక్కడ ఈ సంజన సైలెన్సర్ కానీ
మాధురి గారు అక్కడ బిగ్ బాస్ హౌస్లో దాక్కున్నారు. దాక్కున్న తర్వాత అమర్ వెళ్ళేసి లోపలికి వెళ్ళేసి మొత్తం అంతా వెతికేసేసి సో ఇక్కడ ఫ్రూట్స్ ఎగ్స్ అన్నీ ఉన్నాయి అని చెప్పేసి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చేసి ప్రయత్నం చేశాడు. బట్ అది అంతగా అవ్వలేదు. సో అది కొంచెం జనాలకి అసలు చూడంగానే అరే భలే ఉందిరా అనే ఫీల్ అయితే రాలేదు, నాకైతే రాలేదు. సో అది సో ఇక ధీమాన్, పవన్, రీతు ఎట్లా గొడవ పడ్డారంటే అసలు ఏంటి నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు, వాళ్ళ చిన్న గొడవలు అనమాట. చిన్న గొడవలు పడేసేసి సో వాళ్ళు ఒక గంట సేపు వాళ్ళ మధ్యలో మళ్ళీ వాళ్ళు మాట్లాడి చెప్పడానికి, వాళ్ళు సర్ది చెప్పడానికి సంజన గారిపై మాట్లాడడం. సో సంజన గారు మాట్లాడితే సో ఎవరు మాట్లాడకూడదు, ఎవరు వినకూడదు అని చెప్పేసి నేను పక్కకు తీసుకొచ్చి మాట్లాడుతున్నానని చెప్పేసి ధీమాన్, పవన్తో చెప్తే మరి అలాంటప్పుడు సంజన గారు మధ్యలో మనం ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు సంజన గారు అన్నాడు నువ్వెందుకు పొమ్మని చెప్పలేదని చెప్పేసి అంటున్నాడు. ధీమాన్, పవన్ ఒక అది పప్పాయ కోస్తున్నాడు. పప్పాయ కోసు సడన్గా లోపలికి వెళ్ళిపోయాడు. సడన్గా వాష్రూమ్లోకి వెళ్ళిపోతే ఈ ఇమ్మానుయల్ వచ్చేసి కామెంటరీ అనమాట. వెంటనే టబక్కన వెళ్ళిపోయాడు. ధీమాన్, పవన్ వచ్చేసేసి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అసలు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు అంట నూతన ప్రస్తుతలాగా. సో వాయిస్ ఓవర్ ఇచ్చేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్పగానే ఇంక రీతు వచ్చేసి రీతు డోర్ కొడుతుంది, లోపలికి పోయి ఏడుస్తున్నాడు అని చెప్పేసి ధీమాన్, పవన్ లోపలికి వెళ్ళి ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఇమ్మానుయల్ చాలా బాగా కామెడీ చేశాడు. సో మళ్ళీ తర్వాత రీతు పోయి హగ్ చేసుకున్న ప్రయత్నం చేసేసి అంటున్నాడు అని చెప్పేసి ఇమ్మానుయల్ చెప్తున్నాడు, కామెంటరీ చెప్తున్నాడు, రన్నింగ్ కామెంటరీ. సో మొత్తానికి అలా జరిగింది. సో వీళ్ళు మళ్ళీ గొడవపడడం, మళ్ళీ కలిసిపోవడం అనేది కామన్ జరుగుతుంది. సో మొత్తానికి ఎంటర్టైన్మెంట్ టాస్క్ అయితే చాలా బాగా జరిగింది. బట్ కాకపోతే అమర్ కానీ సో ఈ అంబటి రాంబాబు కానీ వచ్చి వీళ్ళు ఏమి పెద్ద పీకింది ఏమీ లేదని చెప్పుకోవాలి. సో ఇమ్మానుయల్ అయితే ఎంటర్టైన్మెంట్ బాగా చేశాడు. సో ఇక ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఫిజికల్ టాస్క్లో అయితే చాలా బాగా ధీమాన్, పవన్ చాలా బాగా ఆడారు యాజ్ యూజువల్గా. సో వీళ్ళు ఫిజికల్ టాస్క్లో అయితే బాగా ఆడతారు కదా. సో ఇక ఈ ఉమ్ము టాస్క్లో అయితే నార్మల్గా జనరల్గా దాని గురించి మాట్లాడక ఏం లేదు. సో జస్ట్ ఉమ్మారు అంతే. ఉమ్మితే ఎవరు బకెట్లో ఎక్కువ పడితే ఎవరు ఎక్కువ పాయింట్ ఉంటే వాళ్ళు విన్నరు. సో దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు. సో ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడితే సో ఓటింగ్లో కళ్యాణ్ టాప్లోనే పోతున్నాడు. తనూజ కళ్యాణ్ పైక్స్లో వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే కళ్యాణ్కి ఒక ఫ్యాన్ బేస్ వచ్చేసింది. సో తనూజ గారికి కూడా ఒక ఫ్యాన్ బేస్ వచ్చేసింది. సో వీళ్ళిద్దరూ ఒక ఓటింగ్లో జయ్య వెళ్ళిపోతున్నారు. ఇమ్మానుయల్ అలా వెళ్ళిపోతున్నాడు. సో ఇక ఎలిమినేట్ అయ్యేది మాత్రం ఈ వారము రమ్యకు మామూలు హేట్ రేట్ లేదు, బయట ఘోరంగా హేట్ రేట్ ఉంది, ఘోరంగా ట్రోల్ అయిపోతుంది రమ్య. సో రమ్య అంటే చిటిపికల్స్ ఘోరంగా ట్రోల్ మెటీరియల్ అయిపోతుంది ఆవిడ. సో రమ్య ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది. సో సంజన గారు కూడా ఛాన్సెస్ ఉన్నాయి, బట్ చెప్పలేము ఎందుకంటే రమ్యకు ఉన్న హేట్ రేట్ మామూలుగా లేదు. ఈ సంజన గారికి అయితే ఇమ్మానుయల్ ఓట్స్ లేకపోతే కొంచెం కొద్దిమంది ఓట్స్, రీతు ఓట్స్ అట్లా పడే అవకాశాలు ఉన్నాయి. సో రీతు కూడా ఎలిమినేషన్ ఉన్నప్పుడు కూడా సో సంజన ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఇక రమ్య ఎలిమినేట్ అయితే సంజన ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ, రమ్య అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ ఐఏఎస్ వచ్చి తనూజని టార్గెట్ చేయడం, దానివల్ల ఇంకా తనూజకి హైప్ రావడం. తనూజ గారి గేమ్ ఎక్కువ ఆడన్న విషయం అందరికీ తెలుసు, కానీ ఆవిడ బిహేవియర్ కొద్దిమందికి నచ్చుతుంది. అరే క్యూట్, అరే ఎంత బాగా మాట్లాడింది, అరే ఎంత నాన్న అంటే అరే ఎంత బాగా ఎంత క్యూట్ పేరా అట్లాంటి ఓట్స్. సో ఇట్లా ఓట్స్ పడుతుండే ఆవిడ కొంచెం బాగా ప్రతిసారి ఏడవడం ద్వారా అంటే జనాలకి కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, కొద్దిగా ఇష్టం అనిపిస్తుంది చాలామందికి. లేడీస్ ఫ్యాన్స్ అంతా కూడా సో తనూజ ఇష్టపడతారు, ఖచ్చితంగా ఇష్టపడతారు లేడీ ఫ్యాన్స్ చాలామంది. అసలు సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా తనూజ ఇష్టపడతారు. సో అందుకని చెప్పేసి తనూజ చాలా దానికి తోడు తనూజకి ఏంటంటే తనూజ అందరి చోట మోసపోతుంది ఇన్ ది సెన్స్ ఒకసారి ఇప్పుడు నమ్మిన తర్వాత వాళ్ళు పట్టించుకోదు అనమాట వాళ్ళ గురించి ఎక్కువ. ఇప్పుడు కళ్యాణ్ ఇంత విధంగా వెన్నుపోటు పొడిచినట్టు అంటే నాకు సహాయం చేయలేదు, హెల్ప్ చేయకపోయినా కానీ ఆవిడ ఎక్కువ గొడవ పడ్డం, దాని గురించి పట్టించుకోదు అనమాట. సో అందుకని చెప్పేసి ఎవరైనా కార్నర్ అయిపోవడం, ఎవరైనా మోసపోయిన చేసి వాళ్ళు ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఓట్లు వేసేస్తారు అనమాట. అందుకని చెప్పేసి తనూజ టాప్లో ఉంది. సో కళ్యాణ్ కూడా దూసుకెళ్ళిపోతున్నాడు. సో మొత్తానికి ఓటింగ్ కళ్యాణ్, తనూజ బాగా పోతుంది. ఇమ్మానుయల్ అలా కిందికి వచ్చి అంటే ఎంటర్టైన్మెంట్లో ముందుగా వెళ్తున్నాడు టిక్కు అని చెప్పేసి. ఎంటర్టైన్మెంట్లో అయితే తన కామెడీని చూసి ఓట్లు వేసేవారు కూడా చాలామంది ఉంటారు కాబట్టి. సో బట్ ఇమ్మానుయల్కి మాత్రం ఖచ్చితంగా కొంచెం డ్రాప్ అయిందనే విషయం చెప్పుకోవాలి. సో ఇక ఈ రమ్య గారికి అయితే చాలా నెగిటివిటీ ఉంది. సంజన గారు కూడా అదే పొజిషన్లో ఉన్నారు. సో ఇక ఈ వైల్డ్ కార్డ్స్ ఎవరైతే ఉన్నారో నామినేషన్స్లో వీళ్ళందరూ కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే, వైల్డ్ కార్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడాను. సో ఇది ఫ్రెండ్స్. సో మీరు మీ కంటెస్టెంట్ ఎవరు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సో వీడియో లైక్ చేయండి. సో ఇంకోటి
వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ఒకసారి వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకోటి నా ఛానల్ చూడండి, ఛానల్ పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి. సో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ లేరు. సబ్స్క్రైబర్స్ లైక్స్ వస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.